నమస్తే. నేను హరిత. అనన్య హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులలో ఆయన ఒకరు. తన 30 ఏండ్ల జీవితంలో, వైద్య జీవితంలో ఎంతో మందికి ఆయన ప్రాణదానం చేశారు. అందులో కొన్ని క్రిటికల్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ లైఫ్‌లో అంటే ఎన్నో కేసెస్ చూసుంటారు. అందులో క్రిటికల్ అండ్ హార్ట్ టచింగ్ కొన్ని ఉంటాయి. అందులో ఒక దాని గురించి నాకు చెప్తారా? వన్ అదర్ కేస్ ఏమంటారు అలాంటిదే. ఒక యంగ్ రీసెంట్లీ మ్యారీడ్, ప్రాబబ్లీ 8 to 9 months ఇంటూ మ్యారేజ్. సమ్ డిస్ప్యూట్ ఏమంటారు, ఎమోషనల్ డిస్ప్యూట్స్తో, అంటే చెప్పాలంటే సమ్ సస్పీషియస్ మైండ్ అంటాం కదా. దానివల్ల ఏదో మాట అంటే హస్బెండ్ ఒక మాట, ఏ మాట అంటే ఈమె వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తాగేసింది. తాగేసింది. యాసిడ్ తాగేసిన తర్వాత ఫుడ్ పైపు స్టమక్ ఎమర్జెన్సీకి వచ్చారు. దే కేమ్ టు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ. మనము యూజువలీ ఎండోస్కోపీ చేస్తాం ఎమర్జెన్సీలో. కొంచెం ఎంతవరకు డ్యామేజ్ అయింది అంటే చూస్తే కంప్లీట్ ఫుడ్ పైపు స్టమక్ కంప్లీట్లీ బ్లాక్ కలర్, డెడ్. ఇది సిటీ స్కాన్ చేస్తే కంప్లీట్లీ బ్లడ్ సప్లై ఫుడ్ పైపు స్టమక్ లేదు. సో ఎమర్జెన్సీలో నేను ఆమెకి ఆపరేట్ చేయాలి. ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటే వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద ఫుడ్ పైప్ కంప్లీట్గా తీయాలి, స్టమక్ కంప్లీట్గా తీసేసేయాలి. మేజర్ మరి మనిషి బతికేది ఎలా అండి? అది కంప్లీట్ తీసేస్తే ఎలా ఫస్ట్ ఉంటుంది? ప్రయారిటీ దీంట్లో మనకి ఏముండదు ఏంటంటే సేవింగ్, రీకన్స్ట్రక్షన్ ప్రాణం నిలిపితే చాలు. ఫస్ట్ ప్రయారిటీ. ఏమంటారు, వీ కాంట్ లీవ్, ఏమంటారు చనిపోని ఇంట వదలలేము. సో ఐ టుక్కర్ అంటే ఎమర్జెన్సీ నైట్ ఎమర్జెన్సీలో తీసుకుని ఫుడ్ పైప్ కంప్లీట్గా పొట్టలో నుంచినే ఛాతీలో నుంచి చేపెట్టి ఫుడ్ పైప్ ఇక్కడ ఓపెన్ చేసుకుని నెక్లో ఫుడ్ పైప్ కంప్లీట్గా తీసేసా. స్టమక్ తీసేసిన తర్వాత ఈ ఫుడ్ పైప్ బయట నార్మల్ ఉండే పైప్ను బయటకు తీసుకొచ్చాను. ఎందుకంటే లాలారసం వస్తుంది కదా, స్వాలో చేస్తున్నట్లు బయటకు వస్తే. సో ఇట్ షుడ్ కమ్ అవుట్ అంటాను. ఫీడింగ్ ట్యూబ్ అంటే పెడతాం. స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫీడింగ్ ట్యూబ్ పెట్టి ఆల్మోస్ట్ 3 to 4 months ఆమెని దాంతో మేనేజ్ చేసాం. షీ లివ్డ్ ఆన్ ఫీడింగ్ ట్యూబ్, అంటే నోటి ద్వారా ఇంకా ఫుడ్ పైపు లేదు, స్టమక్ లేదు, చిన్న గొడవలకే చిన్న గొడవలకి. సో అది అయిన తర్వాత నౌ మనము యూ కాంట్ లీవర్ ఆన్ దిస్ ఫీడింగ్ ట్యూబ్ ఫర్ లైఫ్ టైం. తినాలి మనిషి వాపస్. సో దాన్ని మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేయాలి. సో దాంట్లో మనకు ఏమంటారు, ఇలాంటి హై అండ్ కంప్లీట్ ఫుడ్ పైప్ కాలిపోయినప్పుడు కొందరికి వాయిస్ బాక్స్ పోతుంది. మనం రీకన్స్ట్రక్షన్ చేసి మాట్లాడలేరు. వాళ్ళకి పర్మనెంట్ ట్రేకియాస్టమీ అంటే చేయాల్సి వస్తుంది. మనం ఈ జాయిన్ చేసినప్పుడు ప్రతిసారి తిన్నప్పుడు ఫుడ్ మనకు ఫుడ్ పైప్ లాగా పనిచేయదు. స్వాలో చేస్తే డైరెక్ట్గా ఫుడ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఓన్లీ ఏ ట్యూబ్ కనెక్టింగ్. బట్ కొందరికి వేసినప్పుడు ఏమంటారు, పర్మనెంట్ ట్రేకియాస్టమీ చేయలేదనుకోండి, దే కెన్ ఫుడ్ లంగ్స్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ కావచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. సో వీళ్ళకి ఈమెకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇనిషియల్గా అక్సెప్ట్ చేయలే ఆమె. నేను ఇలాగే ఉండిపోతాను, లేదా ఐ విల్ ఎండ్ మై లైఫ్ అంటే. దెన్ ఐ హ్యావ్ టు సిట్ డూ ఏ సైకాట్రిస్ట్ జాబ్, సైకాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్ జాబ్. సర్జన్ నుంచి కౌన్సిలింగ్ ఇచ్చే ఇవ్వాలి. బికాస్ దే డోంట్ లిజన్ టు ఎనీవన్ ఎల్స్ అదర్ దెన్ ఏమంటారు ద వన్ హూ సేవ్డ్ దేర్ లైఫ్. కూర్చొని అన్ని లైఫ్ ఎట్లుండాలి. నేను ఫస్ట్ ఐ విల్ గో ఇన్ రిటాలియేట్ మోడ్. ఏమంటారు, యు ఆర్ నో వన్ టు ఇన్సల్ట్ యువర్ బాడీ, హు ఆర్ యూ టు ఇన్సల్ట్. ఏమంటారు, దేవుడు నీకు బతుకున్నంత వరకు ఒక పేరు ఉంటుంది తప్ప చచ్చిపోయిన తర్వాత బాడీ అది యూఆర్ లివింగ్ యాజ్ ఎ రెంటెడ్. ఇది దానికి అనవసరంగా ఎందుకు ఇవ్వండి. కోపం ఉంటే కోపం తీర్చుకో, వేరే రకంగా తిట్టు, ఏదో మనిషిని వదులుకో. డోంట్ లివ్ విత్ ద పర్సన్, బట్ డోంట్ ఇన్సల్ట్ బై. ఏమంటారు, భయం, థ్రెట్ ఇచ్చి నేను యాసిడ్ తాగుతా, కోసుకుంటా, నేను ఉరేసుకుంటా అంటే భయపెట్టకూడదు. సో వాళ్ళకే లాస్. అది అయిన తర్వాత వాళ్ళ పేరెంట్, వాళ్ళ బ్రదర్స్ వెరీ సపోర్టివ్ కిడ్స్. వాళ్ళు పక్కన కూర్చొని అక్క అక్కడ కూడా ఇక్కడ కూడా కూర్చొని, అక్క ఏం కాదు చేద్దాము, సార్ ఉన్నాడు కదా అంటే. సో ఐ ఆపరేటెడ్ హర్. అల్టిమేట్లీ షీ యాక్సెప్టెడ్. మనము పెద్ద పేగను కంప్లీట్గా ఆల్మోస్ట్ 2/3 పెద్ద పేగను తీసుకుని దాన్ని ఒక కొత్తగా వెజల్ని దాని ఒకే సింగిల్ వెజల్ మీద తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి ఆమెని సెట్ చేసాం. కొత్తగా స్టమక్ క్రియేట్ చేయాలి. ఇట్స్ ఏ డిఫికల్ట్ సర్జరీ, మోస్ట్ ఇన్నోవేటివ్ సర్జరీస్ అంటాం దాన్ని. అంటే ఆ టైంలో ఏమనిపించిందండి మీకు? దాంట్లోనే ఏమంటారు కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్లడ్ సప్లై కొంచెం ఇదైనా అగైన్ ఐ ఫెయిల్ అయిన ఒక ఇది. అదైన తర్వాత పర్మనెంట్గా ఆమెకి బ్యాగ్ ఉంటుంది, ఇది ట్యూబ్ ఫీడింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్
కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ యువర్ ఇది ప్లానింగ్తో చేసాం. సో సక్సెస్ఫుల్ అయింది అండ్ లక్కీలీ షీ ఎస్కేప్ దట్ ట్రేకియాస్టమీ. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, షీ ఈజ్ ఏబుల్ టు. దానికి ఈరోజు చెప్తాను అంటారు సార్, నాకు నేను విషం యాసిడ్ తాగింది దానికి మీరు ఆ వాయిస్ నాకు వాపస్ ఇచ్చారు కదా. షీ ఈజ్ ఇంజనీర్, ఎడ్యుకేటెడ్. ఇది ఏదన్నా ఇంత మంచిగా ఏమంటారు బ్యూటిఫుల్ అమ్మాయి, నీ ఫోటో నువ్వే చూసుకో, ఇప్పుడుది తర్వాతది, బ్యూటిఫుల్ ఉన్నావు నువ్వు, ఎందుకు ఎట్లా అనిపించింది నువ్వు బాగా యాసిడ్ తీసుకునేటప్పుడు? యు ఆర్ డిస్ఫిగరింగ్ యువర్ సెల్ఫ్, బ్యూటీ ఎంత పోయింది. నవ్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్. ఎవరిపైనైనా కోపం వచ్చినప్పుడు ఒక 2-3 సెకండ్లు ఆలోచించండి అంతే. ఏ చేయాలని ఆలోచించాలి. నేను చేస్తుండేది ఫర్గెట్ అబౌట్ ఆపోజిట్ పర్సన్కి డ్యామేజ్ అవుతుందా లేదా కదా, నీకేమైతుంది జరుగుతుంది అనేది ఆలోచించాలి ఫస్ట్. నాకు ఫస్ట్ చెడు జరగకూడదు, ఇట్ షుడ్ నాట్ అఫెక్ట్ మై ఫిజికల్ అండ్ ఫ్యూచర్ లైఫ్, అది ఆలోచించాలి. అది ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ చిన్న గొడవలు ప్రతి ఇంట్లో కామన్ అండి. దానికోసం ఏదో చేసుకుంటే ఎవరు లాస్ అయ్యేది? వాళ్ళే అల్టిమేట్. అది అయిన తర్వాత ఈ పాపకి ఏమంటారు డివోర్స్ అయింది. షీ లాస్ట్ మ్యారేజ్ ఇస్ డిజాల్వ్డ్. సో అది అయిన తర్వాత షీ వెంట టు డిప్రెషన్. ఇదంతా అయ్యి మళ్ళీ వచ్చి నా దగ్గర షీ సెడ్ సార్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బేబీ, నేను ఫర్ దట్ యూ హ్యావ్ టు మ్యారీ. సార్ నన్ను ఈ పరిస్థితిలో చూసి ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే, ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసావు ఇదంతా ఉన్నప్పుడు లక్కీలీ సమ్మన్ కేమ్ ఫార్వర్డ్. బట్ ఆ అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఏం కావాల్సింది, ఈమె మంచిగా ఉంటుందా, కెన్ షీ హ్యావ్ బేబీ, ఫ్యూచర్ హెల్త్ ఎలా ఉంటుంది, బేబీ పుట్టిన తర్వాత ఈమెకి హెల్త్ ప్రాబ్లం అయితే బేబీకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అయితే ఐ టోల్డ్ షీ ఈజ్ ఈటింగ్ వెల్, తింటుంది, వేరే ఏం ప్రాబ్లం లేదు, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్, షీ కెన్ లివ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్. ఓన్లీ థింగ్ అంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి, రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఏమంటే విటమిన్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే స్టమక్ ఫుడ్ పైపు లేనప్పుడు మనకు ప్రాసెసింగ్ ఉండదు, సో డైజెషన్ ఇష్యూస్ కొంచెం రావచ్చు. వీళ్ళకి రెగ్యులర్ విటమిన్ సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్ అంటే సాఫ్ట్ ఫుడ్ వాడితే అబ్సల్యూట్లీ నథింగ్. షీ ఈజ్ లైక్ ఎనీ అదర్. షీ హ్యాస్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ ఎ స్కార్, అదర్ దెన్ దట్ లోపల ఏం జరుగుతుందంటే మీకు ఏం తెలియదు కూడా అంటని చెప్పి. అండ్ దే గాట్ మ్యారీడ్, దే హ్యావ్ ఎ బేబీ. సో వీళ్ళంతా అప్పుడు వాళ్ళు వచ్చి ఆ బేబీని చూపించి సార్ ఐఎమ్ హ్యాపీ నో అన్నప్పుడు మీకు ఫస్ట్ ఏంటంటే నాకేమో ఐఎమ్ ఎ సర్జన్, ఐ ఆపరేట్ అండ్ గో. బట్ వాళ్ళకి ఏమంటారంటే ఎవ్రీడే దే విల్ థింక్, ఈరోజు ఏమన్నా ఏదన్నాను డాక్టర్ ఆనంద్ చేశారు, ఫలానా ఇది చేశారు, వాళ్ళ లైఫ్ లో మిమ్మల్ని అయితే అసలు మర్చిపోతారు. ఆ బేబీని చూసినప్పుడల్లా ఏమన్నా ఆమె ఇదినే చెప్పింది, బాబు పుడితే మాత్రం నేను ఆనంద్ అంటేనే పెడతాను సార్ అండి, అట్లీస్ట్ ఎవ్రీడే ఐ కెన్ సీ మై డాక్టర్ ఇన్ మై సన్ అంటాను. సి దీస్ ఆర్ ఆల్ ఏమంటారు సమ్ టైమ్స్ గూస్ బంప్స్ వస్తాయి అంతే. నిజంగా ఏమంటారు నేను అంత ఇది చేశాను, బతుకుతుందా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఒక హెల్దీ బేబీకి మదర్ అయింది, మళ్ళీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. సో దానంతటికి కారణం మీరే కదా. నేను కారణమైన అదే చెప్తున్నాను కదండి, మనకు చెప్పుకునేటప్పుడు ఇది ఒక స్టోరీ లాగా అనిపించవచ్చు, బట్ ఆ జర్నీ మళ్ళీ ఊహించుకుంటే ఇట్ కమ్ గూస్ బంప్స్ వస్తాయి. అరే నిజంగా వీళ్ళు ఇంత వాల్యూ ఇస్తున్నారా నా ట్రీట్మెంట్కి లేదా నేను చేసిన దానికి ఏంటని, ఇట్ రియలీ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, మైండ్కి ఒక ఏమంటారు బూస్ట్ అనేలాగా. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీరు డాక్టర్ అయ్యారు, ఇలాంటి ఎంతో మంది ప్రాణాలను నిలుపుతున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? 30 years బ్యాక్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఏంటి, ఇప్పుడు ఏంటి ఆనంద్ కుమార్? ఇట్స్ డెస్టినీ. నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఐ ఆల్వేస్ మంచి జరగాలంటేనే పోతా, వాట్ ఎవర్ ఐ డూ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ అంటేనే ఇట్ షుడ్ గివ్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తోనే పోతాను, డెఫినెట్గా మంచిది జరుగుతుంది. అంటే మీకు దేవుడు రాసి పెట్టాడు, ఇంతమంది ప్రాణాలని మీరు నిలపాలి కాపాడాలి అనేది మీకు రాసి పెట్టాడు కాబట్టి మీరు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, అంతేనా? డెఫినెట్గా మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా. పంపించింది ఒక పనికి పంపించాడు, అది చేస్తున్నది. ఏ సెండ్ మీ ఫర్ దట్ పర్పస్, యూస్ఫుల్. ఎవరు ఏమంటారు హ్యూమన్లీ బాడీలో ప్రాబ్లం ఉంటారో వాళ్ళకి నీ చేతనంత నీ చేతిలో మంచి జరగాలి, రికవర్ కావాలంటే ఉంటారు కాబట్టి యువర్ డూ ఇట్ అనేటట్లా నాకు ఒక ఫీలింగ్. అది నిజంగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులో నింపారండి. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ.